అరే మామ అందరు కలిసి మన అడ్డకట్ట రానరా భయ్ అమ్మ వినాయక చవితి మొత్తం ఏమేం చేద్దామో ఏం కథనో మొత్తం అంతా ఎవరేసుకుందాం దండ్రా రై. A few moments later. చెప్పరా ఫోన్ చేసిన ఏమైంది మొట్టగా చెప్పరా. ఏం లేదు మామ ఈసారి మొత్తం 30 ఫీట్ హైట్ వేసి వినాయకుని పెడదామంటారా మనము. ఇక్కడ ఇవ్వంతో ₹1 30 ఫీట్ వినాయకుని వేస్తాంట అవలగాడు. అరే అందరితో ఉసులు చేద్దామండి బే మొత్తం. అరే మొన్న నాకు 500 ఇరా అంటేనేమో మొడ్డ ₹1 ఇవ్వకపోతే మొడ్డ ఇప్పుడేమో పైసలు ఇస్తామని చెప్తున్నాం రా. ₹100 దీనికేం రా పిల్లి పిచ్చంగే మా డాడీతో తీసుకొని వస్తారా బయ్. నువ్వెంతేసో చెప్పరా బయ్ ఫస్ట్. ఉద్దలం చేయకుండా చెప్పి ఎన్నేస్తాను. అరే ముడ్డగా మీరు ఎందుకు కొట్లాడుతుర్రా బే నాకు అర్థం కాదు. అరే అందరం కలిసి మాట్లాడి వేసుకుందామంట్రా వేసుకొని చేద్దామంట్రా. అరే ఏంద్రా బయ్ మీ ఇద్దరు కొట్లాడా. ఇప్పుడు మామ పిల్లికి బిచ్చమేడు కొడుకు మొద్ద నేను వీకేస్తా నేను ఏది చేస్తా అంటే మన కోమరా మొట్టగా కాంతీరా బయ్ అందరం కలిసి చేసుకుందామంట్రా. వినాయక చవితి అంటే అందరం కలిసి మెలిసి ఉంటారా. ఏం కొట్లాడరా మీది మొడ్డల కొట్లాట. అరే మామ ఎవరెవడు ఏమేం చేయాలి చెప్పు మామ అవన్నీ పని చేద్దామండి. ఈసారేమో భరత్ దిద్దాముండి మామ వినాయక చవితి ముందు ఫస్ట్ డీజే పెట్టి మొత్తం భరత్ దిద్దాం మామ. తక్కువైంది ముడ్డగా ఎప్పుడు భరాతు తాగుడు గీగుడు ఒక్కటే నారా వేరేది ఏం మాట్లాడి తెలివారా. పూజ పునస్కారాలు ఉంటాయిరా భయ్. ఊకే భరాతు తిరుగుడు ఏందిరా భయ్ తాగుడు ఏంది. సుల్యాన్ గురించి ఏం చెప్పకు మామ నువ్వు చెప్పరా భయ్ ఏం చేద్దాం చెప్పరా భయ్. ఏం లేదురా పంతులకు చూసి పంతుల దగ్గర పోయి మాట్లాడి మన దగ్గర రమ్మని చెప్పాలి. లేకపోతే మన పోటీ మీద పోటీ పడతారా భయ్. పంతులు మన దగ్గర పూజ కాకముందే వాళ్ళ దగ్గర తీసుకోతారా. ఫస్ట్ పంతులు మాట్లాడుకుందాం మామ మనం. మామ పక్క గల్లీలాడు అట్లని చేసిర్రా భయ్. పోయినసారి మన దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి ముందు చేసుకొని పూజ చేయించారు మామ. మనం ఫస్ట్ మనం పూజ చేయించి మంచిగా మనమే పూజ పాటలు గిట్ట మంచి చెప్పాల్సి పెడదాం మామ. 30 ఫీట్ వినాయకుని తెచ్చి మంచిగా అమ్మ మన గల్లీలో మొత్తం అలచాలు చేద్దాం మామ మనమే. సరే గాని కట్టెలు కొట్టుకురావాలి గుట్టకోవాలి మొత్తం ఏంది ఏం కథ. మనకు అన్ని ఐటమ్లు కావాలి మామ. పరదలు కావాలి అన్ని షాపింగ్ గీడింగ్ చేసుకొని రావాలరా భయ్. వినాయకుడు మొత్తం చెమకాయించాలరా భయ్ మొత్తం పందిరి గిందిరి అంతేనే. మామ ఫస్ట్ మనమే పోదాం మామ గుట్టకు మొత్తం కొడుకులు మంచి కట్టెలు కొట్టుకొచ్చుకుంటారా. మనం ఫస్ట్ పోదాం మామ మనం. సరే మరి టుమారో పొద్దున మరి లేచిపోదాము మరి అందరు రెడీ ఉండాలి రే. రేపు మళ్ళీ నాకు అది వచ్చే ఇది వచ్చా అని చెప్పి కథలు దింగిరు అనుకో కొడుకులారా. అవన్నీ కథలు ఏం దింగావు మామ మా అమ్మ నువ్వు చెప్పినాక మాటినమారా నా మొడ్డది ఏం పనులా పక్క పెట్టుకొని వస్తాం మామ. కర్రె కొడుక నువ్వే కథలు దింగుతావు మొడ్డగా ఫస్ట్ చెప్తున్నా నీకే చెప్తున్నా ఫస్ట్ వార్నింగ్ నీకే. మొడ్డ మా అయ్య ఆడుకోమన్నాడు మా అమ్మ ఇది అమ్మన్నాడు అది చేయమన్నాడు అని కథలు దిగినావు అనుకో ఇంటికి వచ్చి బట్టలు ఇప్పి కొడతా కొడుక నేను. అరే దుంపుడు చుట్టుగా మొడ్డ నా లవర్ ఆడికి రమ్మన్నది ఈడికి రమ్మన్నది నా లవర్ నా లప్పాకి రమ్మన్నది ఆడికి కన్నా అనుకో కథలు దిగినా అనుకో సంగతిగా మళ్ళీ వినాయక చవితికి రాని అనరా అన్ని మాట్లాడతా మామ. అరే వినాయక చవితి అయిన వరకు నా లవర్తో మాట్లాడా నా లపాకితో మాట్లాడడం రా భయ్. నా మొడ్డలు అంట ఎంజాయ్ చేద్దాం రా భయ్. దేవుని సేవలు చేస్తే మంచిగా జరుగుతాడు రా భయ్. వచ్చే జన్మలో ఈ జన్మలో పిల్లలను మంచిగా దొరుకుతాను మామ. పోయిన జన్మలో ఏం దొరికిందో ఏం కథను. అరే నీకు ఈ జన్మకే దిక్కులేదు పోయిన జన్మల గురించి ఆలోచన చేస్తున్నావు రా మొడ్డ అవ్వా. సరే అవన్నీ కానిగా పోనీ చీకటి అవుతుంది. రేపు పొద్దున మా ఫోన్ చేసింది అడిగే కొడుకులారు అందరు కలిసి రావాలి ఒకటిసారి. లేదు నాకు అది ఇది అన్న కథలు దింగడం కూడా ఇక చూసుకుంటా నేను. The next morning. సుల్లి వాళ్ళు ఫోన్ చేసే ఫోన్లు చెప్తారు మొడ్డగాలుని అమ్మ వస్తా పీక్తా నాడతానా అన్ని చేస్తా అంటారు కొడుకులు. వినాయకుని తెచ్చినప్పుడు మది చేద్దాం ఇది చేద్దాం అంటారు. డీజే పెట్టినప్పుడు మది కావాలి ఇది ఈ డీజే పెడదాం ఆ డీజే పెడదాం అంటారు. అరే ఇప్పుడు పోయి తెస్తాం కట్టెలు గిట్టెలు అన్ని తెస్తామంటారు. అంటే ఒక్కడు పచ్చ లేకుంటుందేం రా. దానికే తిన్నికే దుంకనీకి మాత్రం వస్తారేం రా కొడుకులు. ఈ కర్రె కొడుకు వస్తా అని చెప్పి ఈ కర్రె కొడుకు కూడా చేశారా మొట్టగాడు. పోరి అని చెప్పి దాని